నేటి ముఖ్యాంశాలు. చండీ యాగానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డందున దేవాలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఘనంగా శ్రీ శివసహస్రనామ స్తోత్ర పారాయణ 12వ వార్షికోత్సవం. తాండూరు శివదీక్షా సమితి ఆధ్వర్యంలో నూతన వీరశైవ సమాజ కార్యవర్గ సభ్యులకు సన్మానం. నూలి శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘనంగా సన్మానం. వర్షాలు పడాలని గంగమ్మకు పూజ చేసిన బెల్కటూరు గ్రామస్తులు. నిలిచి ఉన్న బొలోరో పికప్ వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, వ్యక్తికి తీవ్ర గాయాలు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాండూరు నియోజకవర్గ ముదిరాజులు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందజేయాలని కోరిన టీడీపీ యాలల మండల అధ్యక్షులు ఎర్రం హనుమంతు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చండీ యాగం నిర్వహించడానికి గల ప్రాంతంలో ఆదివారం అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించారు. జూలై 3 నుండి 13 వరకు నిర్వహించే అతిరుద్ర మహాయాగాలు సజావుగా జరిగేందుకు భూమి పూజ నిర్వహించారు. తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో, దర్గాలతో పాటు చర్చిలలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పూజలు, ప్రార్థనలు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోహిత్ రెడ్డి అభిమానులు రోగులకు పండ్లను పంచారు. శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరు, ఉడిపిలో జరిగిన కారు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడడం పట్ల ఆదివారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవాలయంలో శివునికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దైవ కృపతో పాటు తాండూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఎలాంటి ప్రాణప్రాయం లేకుండా క్షేమంగా బయటపడినట్లు తెలిపారు. దైవానుగ్రహం, ప్రజాభిమానం ఇలా మెండుగా ఉండాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పునయం, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం పట్ల తాండూరు నేతలు, కార్యకర్తలు 1,100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని చంద్ర థియేటర్ సమీపంలో నూతన నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాల, పూలమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా తిరిగి రావడం పట్ల నూతన నివాసం గేటు వద్ద నేతలు, కార్యకర్తలు 1,100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం మైసమ్మ దేవాలయం, భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి గుడి దగ్గర మరియు తాండూరు మండలం కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర మరియు యాలాల మండలం జుంటుపల్లి శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో, బషీరాబాద్, పెద్దమూల్, కోట్పల్లి మండలాల్లోని ప్రముఖ దేవాలయాల్లో నేతలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పూజలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అదేవిధంగా తాండూరు ప్రజల ఆశీర్వాదాలతోనే ఎన్నో ఉన్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకు ఎటువంటిది కూడా ఏది కూడా జరగదు. ఆ భగవంతుడు మనతో ఉన్నాడు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదం ఉంది. మనని ఎవ్వరు కూడా ఎటువంటి విధంగా కూడా ఏది జరగదు. మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కూడా నన్ను భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా కోసం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.
सीतापते सीताराम स्वामी देवता ब्रह्म ध्यायामि ध्यानं समर्पयामि आवायामि समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि जाय स्नानं समर्पयामि भगवान् भारती पात्र महायता ब्रह्म सकल पूजार्थे अक्षतां समर्पयामि सर्वेश्वरस्य भगवान् कृपाण महायता ब्रह्म नारायणाय महापादे पूजामि शेषाय महागुणो पूजामि कालगुणं पूजामि विश्वरूपाय महाजनं पूजामि रमणावताराय पूजामि चतुर्भावे महाभाव पूजामि श्रीकंठाय महाकंठं पूजामि चित्रमुखाय पूजामि सत्यवाय पूजामि रविदेवताय सीताराम देवता ब्रह्म सर्वांगानि पूजयामि ओम श्रीमन्महादेवता ब्रह्म सकल पूजार्थे भगवान् भगवान् भद्रपात्र महादेवता ब्रह्म इति प्रार्थना पूर्वक प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि कविराज विष्णुनाय महाराजाय नमः साम्राज्यं भोजनं राज्यं वै राज्यं पारमेश्वर राज्यं महाराज महन्दुर्यार्या शान्दादपरमाभूत परमेश्वरः मर्दस्यासुराजस्य कामप्रियः विश्वे देवाः सवास्वदेवि नारायणाय वासुदेवाय మన ప్రియతమ నాయకులు రోహిత్ రెడ్డి గారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉన్నారని చెప్పేసి స్థానిక నాయకులు యాలాల మండలము స్థానిక నాయకులు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పట శ్రీ సీతారామ స్వామి దేవాలయం నందు వారి ఆరోగ్యము మరియు విజయం కోసము నిరంతరం కృషిస్తున్నటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ దేవాలయంలో కూడా 101 టెంకాయ ఫల సమర్పణ అదేవిధంగా స్వామివారి అభిషేకము అర్చనాదులు రోహిత్ రెడ్డి గారి ఆరోగ్యము మంచిగా ఉండాలని చెప్పి విజయం గోవిందా గోవిందా बोलो सीतारामचंद्र महाराज की जय बोलो सीतारामचंद्र महाराज की जय ఆగరే ఆగమా మేము చేద్దాం చేద్దాం ఎంతసేపు కొడతారా అందుకే వంగలండి మొత్తం టెంకాయలు కాలేని ఎట్లా గడ్డకు పలికినట్టు అబ్బాయి ఇక్కడ కావాలి
తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఆదివారం శ్రీ శివసహస్రనామ స్తోత్ర పారాయణ సమితి 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా ఇందూరు మహంతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మహంతయ్య స్వామి మాట్లాడుతూ శివ సహస్రనామ సమితి 12వ వార్షికోత్సవం జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ నాగభూషణం, ఉపాధ్యాయులు ఉమాశంకర్, శివకుమార్, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శివ సంకల్పం సత్సంకల్పం రెండు, అందుకే సత్యం శివం సుందరం మూడు ఒకదాని వెనుక ఉంటాయి. ఆయన సంకల్పం సత్సంకల్పం, దానికి యువ సంకల్పం తోడైంది, శివ సంకల్పం తోడైంది. మరి అది సుందరాకారం అయింది. ఈరోజు ఇంత పెద్దగా అయిపోయింది అంటే మంచి కార్యక్రమాన్ని మనం దాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. మొన్న ఈ మధ్యనే మా ఇంట్లో చేస్తారు, మీరు మా ఇంటికి రావాలి సార్ చెప్పారు, రావాలి. నేను కూడా వచ్చాను హైదరాబాద్, ఇక్కడ కార్యక్రమం ఉన్నది అంతటా ఇది మా ఇంట్లో కాదు, అదే నాదిగా అన్ని తిరిగాము. ఇక్కడెక్కడో జరుగుతుంది. మన హైదరాబాద్ మీద రావాలంటే మండల వస్తామన్నారు. మీరు అందరూ వచ్చి మా ఇంటిలో పారాయణం చేయాలని ఈ వేదిక ద్వారా మల్లేశ్వర సార్ తర్వాత ఇక్కడ ఉదయశంకర్ సార్ యొక్క సంగమేశ్వర గారు మీరంతా ఉన్నారు, ప్రకాష్ కన్నడ ప్రకాష్ గారు పేరు చెప్తే నాకు అందరూ రావాల్సి మా సిద్ధరామయ్య గారు ఇక్కడ చంద్రశేఖర్ గారు, మా తాండూరు కూడా చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అన్ని సందర్భాల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి శివ అనేటటువంటి శబ్దం ఇది మంగళకరమైనది. ఇవి ఎక్కడ ఉన్నాయి? మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. భీష్ముడు శయ్యపై పడుకున్నాడు. అప్పుడు ధర్మరాజు వీడి గురించి చెప్పబడ్డాడు. ఆ శక్తి నాకు శ్రీకృష్ణుడికి ద్వారా చెప్పించుకున్నాడు. ఆ శక్తి నాకు కూడా దగ్గర శ్రీకృష్ణుడు. చూడండి, ఉపమన్యు మహర్షి నాకు ఉపదేశించాడు. ఆయన చెప్పినట్టుగా నరనీయుల సమర్థిస్తాడు. తండ్రి అనే శివ సహస్రనామాలు వీటిలో రెండు చదివితే చాలు, ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకొరకు? ఈ సి ఒక ఒడ్డు మరొక ఒడ్డు మధ్యలో మన జీవితం అనే ప్రవాహం. మనం అందరం జీవిస్తూ ఉన్నాం అంటే ప్రవహిస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే శివం అనే ఆత్మ నీలో ఉన్నదో నీవు ప్రవాహంలో ఏం చేస్తున్నావు? ముందుకు వెళ్ళిపోతున్నావు. వెనుక నీరు అర్థమైంది. ప్రతిదినం యాతి క్షయం యౌవనం. నిన్న అనేది నేడు వచ్చి శతాబ్దులు 12 సంవత్సరం దాటి కార్యక్రమానికి చేసినటువంటి అందరూ పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను కార్యక్రమానికి సహకరించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. శతానాం జన్మానాం అంతే శివభక్తి ప్రజాయతే అని అంటుంది శాస్త్రం. అంటే మానవుడికి పెక్కు జన్మలు అయిన తర్వాత శివభక్తి అనేటువంటిది కుదురుతుందట. ఆదివారం తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవాలయంలో ఇటీవల జరిగిన సమాజ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడిన వీరశైవ సమాజ కార్యవర్గ సభ్యులను తాండూరు శివ దీక్షా సమితి సభ్యులు శాల్వాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు పలువురు మాట్లాడుతూ తాండూరులో అతిపెద్ద సమాజమైన వీరశైవ సమాజంను మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని అన్నారు. పరమశివుణ్ణి ఆరాధించే సభ్యులకు సమాజం తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, శివదీక్షా సభ్యులు, సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బావిగి భద్రేశ్వర దేవస్థానం ఆవరణ లోపల వీరశైవ సమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మరియు కార్యనిర్వాహక సభ్యులకు అందరికీ కూడా శివదీక్షా సమితి తరఫున ఈరోజు సన్మానం గావించడం జరిగింది. ముందుగా శివదీక్షా సమితి వారికి మాకు సన్మానం గావించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు పెద్దలు చెప్పారు. శివదీక్షా సమితి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలుగా వాళ్ళు దీక్షా సమితి తరఫున అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మాలల గురించి, శివమాల గురించి వ్యక్తులకు తెలియపరుస్తూ అందరికీ ఈ మాల వేసే విధంగా ప్రేరేపిస్తూ తీసుకొస్తూ సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. ఆధ్యాత్మిక చింతన లోపల తీసుకుపోతున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నారు.
ఇప్పుడు ఏమైతే బడ్జెట్ వాళ్ళు ఎంతైతే పోగు చేస్తారో దాంట్లో మిగిలిన దాంతో కొన్ని దేవస్థానాలు కూడా కొన్ని సామాన్లు ఇప్పించడం కానీ మా భద్రేశ్వర దేవస్థానం కూడా సామాన్లు ఇప్పించడం జరిగింది. ఇది చాలా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే శివదీక్ష తరఫున భద్రేశ్వర గారు ఇప్పుడే మాట్లాడారు. ఎడ్యుకేషన్ విషయం లోపల క్లియర్గా చెప్పారు. అయితే అన్ని సంఘాలు ఈ విధంగా చేస్తున్నాయి, మనం కూడా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషమైన మాట అది. దాని దిశగా మేమేమేం ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము సమాజం తరఫున చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. అలాగే తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో ఆదివారం నూలి శుభబ్రత్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలలో మొదటి 2వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులకు సహకరించిన ఉపాధ్యాయులను అధ్యాపకులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శుభబ్రత్ పాటిల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణి శుభబ్రత్ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభబ్రత్ పాటిల్, హరీష్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నిష్కలంక రసమయ క్షేత్రాలు, ఆ క్షేత్రాలలో ఉదాత్తమైనటువంటి భావబీజాలు కలిగితే అంకురించి చైతన్యపూరితంగా కొమ్మలు రెమ్మలు వేసి అభ్యుదయ సుమారులు అందిస్తాయి. ఆ సుమగంధాన్ని నలుదెసలా ప్రసరించి దేశాన్ని కనిపించేటటువంటి భగవంతుడి అంశ ఆధారం కనిపించేటటువంటి నేటి ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమానికి మీ అందరికీ కనిపించినటువంటి శుభప్రకటేశారి కృషి, పట్టుదల, తపన ఆధారం. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక్క మాట చెబుతాను, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు. అంటే తల్లిదండ్రులు మనకు కనిపించేటటువంటి భగవంతులతో సమానం అన్నమాట, దేవతలతో సమానం అన్నమాట. అటువంటి తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. అట్లాగే ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు. ఉత్తమమైనటువంటి గుణాలని విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని తీర్చిదిద్దేటటువంటి గురువులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక మహానుభావుడు చెప్తాడు, ముందుగా భగవంతుడు మరియు గురువు ఇద్దరు ఒకేసారి నీకు కనుక ప్రత్యక్షమవుతే ముందుగా నీవు ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే ఆయన అంటాడు, ముందుగా నేను గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే కాబట్టి ముందుగా గురువుకి నమస్కరిస్తాను అంటారు. అలాంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు వర్షాలు సకాలంలో పడాలని కోరుతూ ఆదివారం తాండూరు మండలం వెల్కటూరు గ్రామస్తులు గ్రామ శివార్లోని కాగ్నా నదిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రైతులు పొలాల్లో విత్తనాలు వేసి వారం రోజులు గడిచినా వర్షాలు సకాలంలో పడడం లేదని, అందుకు వరుణుడు కరుణించాలని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్కటూరు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు వారి ఎత్తున పాల్గొన్నారు. అట్లా ఆడేది కూర్చోండి అందరు కూర్చుంటారు. అరే సాంబార్ అయితే అయ్యాక
ఇదంతా మంచిగా వస్తున్నది కదా గీర చూడు గడ చూడు వాళ్ళిపోయింది ఆడ ఎంత క్లియర్ వస్తుంది చూడి మన చూడు జూమ్ చేసి ఇటగా వాళ్ళిపోతుంది ఆడ చూడు ఇక్కడ మళ్ళీ అయ్యా నువ్వు మళ్ళాకు మంచిగా మళ్ళీ వీడియో ఏం తీస్తున్నాడు మళ్ళా ఫోటో ఫోటో కాదా అది వీడియోనా ఫోటోలు ముదిరాజుల దెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని తాండూరు నియోజకవర్గ ముదిరాజులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయం దగ్గర పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు లొంక నరసింహులు, తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, యాలాల మండల అధ్యక్షులు హనుమంతు, పట్టణ సెక్రటరీ రాము, పలు మండలాల ముదిరాజ్ నాయకులు, యువజన సంఘం సభ్యులు, ముదిరాజ్ సంఘం సభ్యులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందజేయాలని టీడీపీ యాలాల మండల అధ్యక్షులు ఎర్రా హనుమంత్ డిమాండ్ చేశారు. దళిత బంధు మొదటి విడతలో బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే పథకాన్ని అందజేసినట్లు ఆరోపించారు. ఇప్పుడు అలా జరగకుండా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిజమైన అర్హులకే దళిత బంధును అందజేయాలని హనుమంత్ డిమాండ్ చేశారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ నేను డిమాండ్ చేసేది ఒకటే. ఏంటంటే ఇప్పటి వరకు మొదటి విడతలో దళిత బంధు కొంతమందికి మాత్రమే ఎంపిక చేసి ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఆ పథకాలను వర్తింపజేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా జరగడం వలన ప్రజల్లో కూడా ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఉంది. అది తొలగించుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దళిత బంధు పథకాన్ని రెండో విడత అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి ఈ ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇందులో ఈ పథకాన్ని అమలు చేసే విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకు, అనుచరులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తే బాగుండదు. అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన వారిని గుర్తించి వారికి ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో వారు బాగుపడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఈ దళిత బంధు పథకాన్ని, రెండో విడత పథకాన్ని అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందే విధంగా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. తాండూరు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు మరియు ప్రతి ఒక్కరికి నేను అధికారులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, అవసరమైతే అధికారులతో విచారణ చేపించి ప్రతి నియోజకవర్గానికి 1000కి పైగానే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క గ్రామానికి ఎన్ని వస్తాయో ఆ గ్రామాల లోపల దరఖాస్తులు చేసుకున్న వారికి, నిజమైన నిరుపేదలు ఉన్నవారికి మాత్రమే ఆ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకుంటే ఈ రెండో విడత కూడా వారి అనుచరులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత అనేది మీరే చెవి చూడాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే దళితుల్లో అనేక ఆగ్రహావేశాలతో ఉన్నారు. కాబట్టి నిజంగా సర్వే చేయించి అర్హులైన వారికి అందే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దళితుల్లో ఇప్పటికీ అనేక మంది నిరుపేదలు ఉన్నారు. కాబట్టి
వారు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ని బట్టి వాళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా చూడాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ప్రత్యేకంగా తాండ్రు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవ తీసుకొని అధికారులతోని గ్రామ స్థాయిలోను పట్టణ స్థాయిలోను విచారణ చేపించి అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే ప్రస్తుతం ఉన్న వాటిలో గ్రామాలకు 2-3 కనీసం ఒక 5-6 మందికైనా అందే విధంగా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దళిత బంధు విషయంలో ఈ సక్రమంగా అమలు పరిస్తే దళిత బంధు వలన దళితులు కొంతవరకైనా తమ కాళ్ళపైన నిలబడి బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పథకంలో అవకతవకలు లేకుండా చూడాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ దళిత బంధు 2వ విడత పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆదివారం సాయంత్రం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా మధ్యన రోడ్డు పక్కన నిలిచి ఉన్న బులోరో పికప్ ను వేగంగా వచ్చి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable